ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని కాపాడినందుకు, మా కుటుంబాన్ని రక్షించినందుకు, మాకు కలిగిన సమస్తము చుట్టూను మీ కంచె వేసి కాపాడి రక్షించినందుకు, ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలబెట్టుకున్నందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభువా, గతించిన సెప్టెంబర్ మాసమంతను కూడా మమ్మల్ని కాపాడి మీ కృపా బాహువు చేత రక్షించి, మీ రెక్కల నీడన భద్రపరిచి, మరొక నూతన నెలైనటువంటి అక్టోబర్ మాసంలో సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను అని కీర్తనల గ్రంథము 78వ కీర్తన 13వ చరణం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా. అయా, మీరు అద్దరికి చేర్చాలంటే, మమ్మల్ని గమ్యానికి చేర్చాలంటే, మా ఎదుటగా ఏమున్నప్పటికీ వాటిని మా నుంచి తొలగించి వాటిల్లో నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళి మరి దరికి చేరుస్తారు అని ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ఈ రోజున మేము ఈ కార్యం చేయలేము, ఈ పని చేయడం నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు అని బలహీనపడుతున్నారో, మరొక నెల వచ్చేసింది, ఈ నెలలో కూడా నేనేమి సాధించలేని వ్యక్తిగా ఉంటానేమో అని కృంగిపోతున్నారో, అయా లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. మీ బిడ్డలుగా ఉన్నట్లయితే, మీకు నమ్మకంగా మేము జీవించినట్లయితే, ఎదురుగా ఏ ఆటంకమున్నా, ఏ అవరోధమున్నా వాటన్నిటినీ మా నుంచి తొలగిస్తారని, మాకు సరళమైన మార్గము కలగజేస్తారని మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకి వారికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఆయా ప్రాంతాలకు మేము పనుల నిమిత్తం వెళుతూ ఉండంగా మాకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. సురక్షితంగా ప్రయాణించగలిగిన భాగ్యం అనుగ్రహించండి. ఏ అపాయము, ఏ ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా మీరే కాపాడమని, భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మేము చేస్తున్న ప్రతి పనుల్లోనూ మాకు సహాయం అనుగ్రహించండి. మేము నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి. ఏ దుష్టుడు, ఏ శత్రువు మా పనులకు ఆటంకంగా ఉండకుండా ప్రతి మార్గాన్ని సరళపరచమని అడుగుతున్నాం తండ్రి. క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, పరిచర్యల్లో మీరు తోడై ఉండండి. వ్యవసాయ పనులు, జాబ్స్లు, వ్యాపారాల్లో మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా జీవితాల్లో మేమే లోటు కలిగి లేకుండా సమృద్ధి కలిగిన వారి వలె ఉండడానికి సహాయం అనుగ్రహించండి. అయా, ఎవ్వరు కూడా ఎటువంటి అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనకుండా, ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొనకుండా వారికి మీ కృప దయచేయండి నాయన. ఆత్మీయతలో ఎదుగుదలను అనుగ్రహించండి ప్రభువా. ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, డెలివరీస్ కోసం వెళ్తున్నారు తండ్రి. ఏ ఆపరేషన్ నిమిత్తం వెళ్తున్నారో ప్రభువా, వాటన్నిటిలో మీరే బిడ్డలకు తోడై ఉండమని, వారికి అన్నీ కూడా నార్మల్గా ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా అయా, మా సమయాన్ని మేము ఈరోజు సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. నెమ్మదికరమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. అయా, ఈ రోజున మీ బిడ్డలుగా ఉన్న మేము సాక్ష్యం కోల్పోకుండా మా మాటల ద్వారా కానీ, మా చేతల ద్వారా కానీ, మేము చేస్తున్న పనుల ద్వారా కానీ మీ నామము అవమానింపబడకుండా మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి.
ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సును మీరే మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు వీరందరికీ మీ కాపుదల దయచేయండి తండ్రి. మీరే రక్షణ దయచేయండి ప్రభువా. ఈరోజు ఈ లోకంలో మేము సంచరిస్తుండగా ఎన్నో మోసాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు మా పైకి వస్తుండగా వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి సమస్యలను ఎదుర్కొనగలిగిన మనోనిబ్బరమును మాకు అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, మరో సంవత్సరంలో కూడా మీరే తోడై ఉండమని, మేమందరము కూడా అయ్యా ఈ రోజున మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలను ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.